నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సోన గారు. సార్ ప్రస్తుతానికి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. ఎన్సీఎల్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఊరట లభించింది అని ఒకసారి చెప్తారా వివరాలు? నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ ఢిల్లీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిటిషన్ ఫిర్యాదు చేశారో, అయితే విజయలక్ష్మి గారు తన తల్లి పేరుతో ఏదైతే తనకున్నటువంటి షేర్ వాటాను సరస్వతి కంపెనీకి సంబంధించి తనకున్నటువంటి మేజర్ వాటా ఏదైతే 50% పైన ఉందో తన శ్రీమతి భారతి గారి పేరు మీద ఉందో అవన్నీ కూడా విజయమ్మ గారి పేరు మీద ఎంఓ కుదుర్చుకున్నారు, మెమర్ ఆఫ్ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ ప్రకారం తన తల్లి ఏదైతే విజయలక్ష్మి గారు ఉన్నారో వారికి ఈ సరస్వతి పవర్ లో బిలో 50% షేర్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వారి శ్రీమతికి అబౌవ్ 50% షేర్ ఉన్నాయి. మేజర్ షేర్ హోల్డర్ వీరే. అయితే వారి కుటుంబంలో అవగాహన మేరకు కావచ్చు, లేదా తెల్లిల మీద ప్రేమతో కావచ్చు, ఈ షేర్లన్నీ కూడా మన విజయమ్మ గారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేస్తారు గిఫ్ట్ డీడ్ గా. అది అల్టిమేట్ గా శర్మిల గారికి చెందాలి. లక్ష్యం శర్మిల గారికి ఇవ్వడమే. కాకపోతే టెక్నికల్ గా విజయమ్మ గారి పేరు మీద ఆల్రెడీ షేర్స్ ఉన్నాయి కాబట్టి పూర్తి హక్కుదారుగా సరస్వతి పవర్ సంబంధించి వాళ్ళకి బదలాయింపు చేయాలనేది ఎంఓ కుదిరింది. ఆ ఎంఓలోని ఇంకోటి ఏం రాసుకున్నారంటే, ఈ ఒప్పందం కుదిరిన సందర్భంలో ఒక నమ్మకం కోసం, చెల్లికి నమ్మకం కోసం ప్రేమతో కావచ్చు, వాళ్ళ మీద ఉన్న రిలేషన్తో కావచ్చు ఎంఓ కుదుర్చుకున్నారు. ఎందుకంటే ఆ కుదుర్చుకున్న సమయానికి ఈ కంపెనీ కంపెనీ వచ్చి ఈడీ అటాచ్మెంట్ లో ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి కదా, ఈ కేసుల్లో సిబిఐ బెయిల్ మీద ఆయన ఉన్నారు. ఆ బెయిల్లో ఇది మెన్షన్ ఉంది, ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి ఈ కంపెనీ ఏదైతే సరస్వతి పవర్ సంబంధించిందో దాంట్లో క్రయ విక్రయాలు చేయకూడదు, కేవలం అడ్మినిస్ట్రేషన్ వరకు నడుపుకోవాలి. ఎందుకంటే ఈడీ అటాచ్మెంట్ లో ఉంది. ఈడీ అటాచ్మెంట్ గాని ఉల్లంఘిస్తే జగన్ గారి బెయిల్ మీద ప్రభావం పడుతుంది, రద్దు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. షరతులతో కూడుకున్న బెయిల్ కదా, కాబట్టి రద్దే అవకాశం. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా మెన్షన్ చేసి, ఈ సమస్య క్లియర్ అయిన తర్వాత పూర్తిగా మీకు బదలాయింపు చేస్తాము, అప్పటి వరకు మీ నమ్మకం కోసం ఎంఓ కుదుర్చుకుందాం, ఇది మీది అంటూ ఆ బాండ్లు కూడా తన దగ్గర పెట్టుకున్నాడు. మామూలుగా షేర్ బాండ్స్ ఉంటాయి కదా, మీకు నేను నా షేర్లు మీకు ఇచ్చాను అనుకోండి, పూర్తిగా బదలాయింపు చేస్తే నా బాండ్లు కూడా మీకు ఇచ్చేవాళ్ళుగా, ఆ బాండ్స్ కూడా మీకు ఇచ్చేవాళ్ళు. కానీ బాండ్స్ తన దగ్గర పెట్టుకున్నాడు. ఎంఓ మధ్య అంటే మీకు అవగాహన మాత్రం, మీకు భవిష్యత్తులో ఇస్తాము ఎప్పుడు అంటే ఆ కేసులు పూర్తయిన తర్వాత, మీకు నమ్మకం కోసం ఇవ్వాలి, అది క్లియర్ అయిన తర్వాత బాండ్స్ ఇస్తాం, ఇది ఈ అవగాహనతో ఆయన ఉన్నాడు. కానీ కారణం ఏమైనా ఎన్నికలకు ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వైఎస్ షర్మిల గారు జగన్ గారికి రాజకీయ విరోధిగా మారిపోయింది. రాజకీయ విరోధిగా మారడమే కాదు, ఏకంగా ఆస్తులు కొడగొడు బహిరంగంగా జగన్ గారికి పూర్తిగా నెగిటివ్ గా తయారయ్యారు. అది వారి ఇష్టం. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళకి మధ్య గ్యాప్ వచ్చేసింది. ఈ పరిణామం జరుగుతున్న క్రమంలోనే ఆగస్టు జూన్ ఆ ప్రాంతాలు అనుకుంటాను, విజయమ్మ గారు ఏదైతే షేర్లు ఎంఓ ఉంది కదా, మెమరాంబర్ ఆఫ్ అగ్రిమెంట్ జగన్ గారు భారతి గారిని కలిసి రాయించింది, దాన్ని బదలాయింపుకు పూనుకున్నారు. ఆ షేర్లని ఒకసారి శర్మిల గారికో లేదా శర్మిల గారు చెప్పిన వాళ్ళకో, ఏదైతే జగన్ గారు 50% భారతి గారు తన శ్రీమతి గారు తన పేరుతో ఉన్న ఇచ్చారు కదా ఎంఓ, దాన్ని ఫీల్డ్ లోకి వెళ్ళిపోయారు. అంటే ఆ షేర్లను తమకు కావాల్సిన వాళ్ళతో ఆ రైట్ వాళ్ళకు ఉంది, బట్ ఇది సమయం కాదు, తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం జగన్ గారికి తెలిసిన వెంటనే ఆయన ఎన్సీఎల్టీకి ఫిర్యాదు చేశాడు. ఎందుకు ఫిర్యాదు చేశాడు? ఆ ఫిర్యాదు చేసినప్పుడు మనలా గారు చాలాసార్లు చర్చించాం, సమాజం మొత్తం తల్లి పైన కేసు పెట్టాడు, చెల్లి పైన కేసు పెట్టాడు. పలు సందర్భాలలో షర్మిల గారు కూడా ఇదే మాట అన్నారు, తల్లి చెల్లి ఇద్దరి పైన కేసులు పెట్టే స్థితికి అన్న వెళ్ళారు అన్నట్టు. అన్న వెళ్ళాడని ఇచ్చాడు, కన్నీళ్ళు పెట్టుకున్నారు. కానీ ఆ రోజు ఆయన లాజిక్ ఏంటంటే, నేను మీకు రాసిచ్చింది నిజమే కానీ ప్రేమతో రాసిచ్చాను, బట్ మనకు ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నప్పుడు మీరు ఎట్టా క్రయ విక్రయాలకు పోతారు, అది బెయిల్ మీద ప్రభావం పడుతుంది, ఆ రీత్యా నేను దాన్ని షేర్లు విక్రయాలు ఆపేయండి, వెనక్కి తీసుకోండి, నేను ఆ ఎంఓని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్తూ, ఇది ఈడీ అటాచ్మెంట్ లో చెప్తూ, ప్రేమతో అనురాగంతో చెల్లెలికి, అమ్మ పేరుతో చెల్లెలికి ఇవ్వాలనుకున్నాను, ఇప్పుడు అది పోయింది, ఆమె నాకు రాజకీయంగా వ్యతిరేకంగా మారిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఇవ్వాలనే దాన్ని కూడా వెనక్కి వస్తున్నాను, షేర్లు విక్రయం ఆపేవాలి, రెండోది ఇంకా వెనక్కి వస్తున్నాను, భవిష్యత్తులో ప్రేమ అట్లా కుదిరితే అప్పుడు చూస్తానని చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే, ఈ షర్మిల గారు బహుశా పత్రికలు వచ్చింది, నిజమా కాదు తెలియదు కానీ మా దగ్గర బాండ్లు లేవని చెప్పేసినారు. బాండ్లతోనే షేర్లు విక్రయాలు చేయాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర బాండ్లు లేకుండా అన్న దగ్గర ఉన్నాయి, ఆయన ఇలా పూర్తిగా బాండ్లు, ఈ విషయం మెన్షన్ చేయకుండా బాండ్లు లేవనేసినారు. దాంతో జగన్మోహన్ రెడ్డి నా దగ్గర బాండ్లు ఉన్నాయని చెప్పినాడు. దాంతో ఖచ్చితంగా బాండ్లు లేని ఆమెకి పోయినట్టు కాదు కదా, ఆయన ఇలా ఎందుకు లేదంటే క్రయ విక్రయాలు పూర్తిగా అవ్వకూడదు అనుకున్నాడు ఈ ఈడీ అటాచ్మెంట్ ఉన్నంత వరకు. ఈ విషయాలన్నీ ఆయన మెన్షన్ చేయడం వల్ల ఒకటి ఎంఓ యొక్క మౌలికమైన సూత్రాలకు ఉల్లంఘన చేశారు, బాండ్లు తన దగ్గర ఉన్న లేవు అని చెప్పినారు,
నా బెయిల్ మీద ప్రభావం చెప్పారు. అన్ని పోయినాయి కాబట్టి వెనక్కి తీసుకున్నారు. ఈయన ఇచ్చినటువంటి ఫిర్యాదు కరెక్ట్ గా ఉంది కాబట్టి సాంకేతికంగా టెక్నికల్ గా ఏ రకంగా చూసినా ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ జగన్ గారి ఫిర్యాదును యాక్సెప్ట్ చేసి ఆ షేర్లను ఆపేశారు. అంటే ఇంకా బహుశా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఇవ్వాలనుకుంటే తప్ప ఇంకా వారికి ఇంకా రాదు. ఇప్పుడు నిన్నటి వరకు ఏం మాట్లాడారు శర్మిల గారు, మొత్తం నాదే అన్ని మాట్లాడారు. ఇప్పుడు కోర్టు ఎందుకంటే తీర్పిచ్చిందంటే మీరు టెక్నికల్ గా తప్పు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఇరిటేట్ కావడం నైతికంగా పోయింది, ఇంకా సంబంధాలు పోయింది. ఇంకా జగన్ గారు ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే ఉన్న ఆస్తి కూడా పోయినా అది పోయినట్టే, వాళ్ళకి ఆ ఆస్తులు కూడా రావు. ఇంకా జగన్ గారు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, ఇవ్వడం అంటే అటు ఈ రకంగా జగన్ గారు భారతి గారికి ఇది ఖచ్చితంగా ఆ రోజు ఇంత రాద్ధాంతం జరిగిన నేపథ్యంలో వారు తీసుకున్న స్టెప్స్ కరెక్ట్ అని ఈ రోజు ఎన్సీఎల్టీ ఇచ్చే తీర్పు ద్వారా అర్థం. ఇప్పటికైనా శర్మిల గారు పర్సనల్ విషయాలు వేరు, లా వేరు అని బైఫర్కేషన్ చేసుకునేది మంచి. ఇది శర్మిల గారు ఇంకన్నా దీని నుంచి అనుభవం నేర్చుకుంటే వారికి మంచిది. అండ్ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, ఏదైతే ఎన్సీఎల్టీలో వచ్చిన అంటే షేర్ బదిలీని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే వైఎస్ షర్మిల గారికి భారీ షాక్ అని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి ఎట్లా స్పందిస్తారు? అంటే తన లాజిక్ ఏమై ఉండొచ్చు అంటారు? శర్మిల గారు ఆత్మ పరిశీలన చేసుకుంటారని నేను అనుకోను. టెక్నికల్ అంశం అండి. బేసిక్ గా చెల్లికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అది కూడా తల్లి పేరుతో టెక్నికల్ గా ఇచ్చి ఆమెకి ఇవ్వాలనుకున్నాడు. బాండ్లు దాని దగ్గర ఉన్నాయి. ఎట్లా పోతారు వాళ్ళు? దాని షేర్లు ఎట్లా తీసుకుని అన్న బెయిల్ రద్దు అవుతుందన్న విషయం ఆమెకు తెలుసు. తెలిసిన కూడా దబాయించి అదేం కాదు చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చెప్పింది కదా ఎన్సీఎల్టీ అది అవుతుందని. కాబట్టి ఖచ్చితంగా శర్మిల గారు తెలిసేసేసారు. ఇది తెలియకుండా కాదు, అనుకున్నదాన్ని చేసేసినారు అంతే. కోపం, అన్న మీద కోపం, పరిస్థితుల ప్రభావం చేసేసినారు. ఫలితంగా ఈ రోజు వచ్చింది. ఈ రోజు కూడా ఆమె నేను టెక్నికల్ గా నైతికంగా మా కుటుంబంలో చేర్చుకుంటాము, ఇది పబ్లిక్ ఇష్యూ కాదని చెప్పుంటే హుందాగా ఉంటుంది. అది చెప్తుందా? మొత్తం మీద కుట్ర చేసి మా అన్న నాకు అది కూడా కానికుండా చేసినాడు అమ్మకి అని చెప్తానుగా. ఏమో చూడాలి ఆమె ఇంకెట్లా యాక్ట్ అవుతుంది చూడండి. కానీ ఇప్పటికైనా ఎవరికి సంజయ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది టెక్నికల్ అంశం, మా కుటుంబ సమస్య, మేము తేల్చుకుంటాం. అది ఏదైనా ఉంటే రాజకీయం వేరు, ఇది వేరు అని చెప్పేస్తే హుందాగా ఉంటుంది. ఇప్పుడు కూడా మళ్ళీ దబాయించే పద్ధతిలో పోయింది అనుకో, తల్లికి మోసం చేసినాడు, మాకు మోసం చేసినాడు, టెక్నికల్ అంశాలు పట్టుకొని అంటే అది ఇవ్వడం ఇష్టం లేదు ఆయనకి, ఇవన్నీ ఇంక మాట్లాడతారా అనేది చూడాలి మరి. మరోపక్క ఏపీలో పిఎస్సి సమావేశం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక అంశాలకు సంబంధించి సమావేశంలో మాట్లాడారు. ఏమంటారు మీరు? జనరల్ గా పిఎస్సి సమావేశం జరిగినప్పుడు ఆయనకి రాజకీయంగా విభేదించి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, జగన్మోహన్ గారు భయపడిపోతున్నాడు, వరుస పెట్టి కేసులు, అరెస్టులు, మిథున్ రెడ్డి గారు అరెస్టు, అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు ఇంకా జైల్లో ఉన్నాడు, ఇంకా నంబర్ ఆఫ్ కేసెస్ నడుస్తుంది, జగన్ గారిని కూడా త్వరలో అరెస్ట్ చేసేస్తారు, ఈ భయంతో ఏం చేద్దాం పార్టీని అని చర్చించడం కోసం పిఎస్సి సమావేశం అని ఒక ప్రచారం నిన్నటి వరకు చేశారు. నేను నమ్ముతున్నా ఆయన ప్రజా పోరాటాల వైపు వెళ్తాడు. 2 కారణాలు. ఒక కారణం ఏంటంటే ప్రభుత్వ వ్యూహాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. వరుసగా అరెస్టులు, మిథున్ రెడ్డి గారు లేకపోతే జగన్ గారు అరెస్ట్ అయిపోయి ఈ చర్చ ఎందుకు చేస్తున్నారు? ఇంకో పని జగన్ గారు చేయకూడదు. ఇప్పుడు జనరల్ గా అరెస్టులు, ఖండనలు జరిగింది అనుకో, ప్రజలకి ఏం సంబంధం? వాళ్ళు అరెస్ట్ చేసినారు, వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ, 2 పార్టీలు గొడవ మారిపోతుంది. కానీ జగన్ గారు మొన్నటి వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ గొడవ, రీకాల్, చంద్రబాబు గారు మేనిఫెస్టో, ఇట్లన్నీ చేసుకుంటూ వచ్చేది ప్రజల ఇష్యూ. అదే చర్చనీయాంశం అయితే ప్రతిపక్షానికి మంచిది, ప్రజలకు మంచిది. అధికార పార్టీ కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ వారికి కూడా మంచిదే. ఎప్పుడైతే అరెస్టుల చుట్టూ చర్చ జరిగింది అనుకో, వాళ్ళు అరెస్ట్ చేసినారు, వీళ్ళు కేసులు అంట, చూద్దాం కోర్టులో ఏం తెలిసిన జనం పట్టించుకోరు దీన్ని. కాబట్టి అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశంలో వ్యూహాత్మకంగా జనంలోకి వెళ్లే కార్యక్రమే తీసుకుంటాడు. నాకు తెలిసి అరెస్టు గురించి మీడియా కోసం మాట్లాడతాడు, వాళ్ళందరూ తెలుసు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటని. కాబట్టి అరెస్టుల ద్వారా ప్రభుత్వం అరెస్టుల చుట్టూ రాజకీయాలు చేయాలని నిర్ణయించుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజకీయాలు చెక్ పెడుతూ ప్రజల సమస్య మీద వెళ్ళేట్టుగా ప్లాన్ చేసుకుంటాడు. దూరదృష్టి గల ఏ రాజకీయ నాయకుడు అదే చేస్తాడు, జగనే గారు కాదు. ప్రభుత్వం అరెస్టులు, కేసులు చుట్టూ దాని చుట్టూ మాట్లాడుతుంటే మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, నిబంధనలు వేద్దాం, రేపు వస్తే మేము కొడతాము, ఇది ప్రజలు పట్టించుకోరు. ప్రజలు దైనందిన సమస్య అయితే పట్టించుకుంటారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ అరెస్టులకు విరుగుడుగా ఏదైతే వరుస అరెస్ట్ జరుగుతున్న వార్తలు, మధ్యంలో ఏదో జరిగిందన్న ప్రచారం, వీటన్నిటికీ విరుగుడుగా ఆయన ఎంచుకోబోయే మార్గం ఏంటంటే డైరెక్ట్ గా క్షేత్రంలో ప్రజల్లోకి వెళ్ళిపోవడం. ఇవన్నీ పక్కకు పోతాయి. కాబట్టి అరెస్టులకు విరుగుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పిఎస్సి వేదికగా చేయబోయేది ప్రజా పోరాటాలు, ప్రజల్లోకి వెళ్ళడం, జనబాహుల్యంకి జగన్ వెళ్ళడం తప్ప ఇంకోటి కాదు. ఇంకా సహజంగా వర్తమాన అంశం స్పందిస్తాడు. ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద మాట్లాడారు. ఒకవేళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంట్లో ఉంటే పరిస్థితి ఏంటి అన్నారు. నందిగం సురేష్ కి 191 రోజులు జైల్లో పెట్టారు. సో వివిధ అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా మాట్లాడినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం.
ఈ మధ్యకాలం జరిగిన పరిణామాలు మిథున్ రెడ్డి గారిది లేకపోతే నందిగమ్ము ప్రసన్న కుమార్ రెడ్డి విషయాలపైన ఖచ్చితంగా స్పందిస్తాడు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కదా, లేటెస్ట్ ఇష్యూ కాబట్టి. అయితే ఇక్కడ నందిగం సురేష్ అనేది కేసు ఏం జరుగుతుందో చూడాలి, మిథున్ రెడ్డి గారిది కేసు ఏం జరుగుతుందో చూడాలి. లక్ష్మణ్ రెడ్డి గారికి మన మన కోరు ప్రసన్న కుమార్ రెడ్డి పాయింట్ వరకు వచ్చేసరికి మనం కూడా ఆయన వేమిరెడ్డి ప్రశాంతి పైన చేసిన వ్యాఖ్యలు వ్యతిరేకించాం, ఖండించాం. ఆయన పైన కేసు పెట్టడానికి కూడా తప్పట్లేదు. బట్ ఆయన ఇంటి మీద దాడి చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే గన్మెన్ కూడా ఉండడు. ఇప్పుడు ఇంటి మీద దాడి సృహలో ఉండేవాడు చేయడు, అంటే కాన్షియస్ లో ఉండేవాడు ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఈ శత్రుత్వం ఈ సృహలో లేనివాడు ఏం చేస్తాడు, మాపు పోయిన అంటే ఏం చేస్తాడో వాడికే తెలియదు, ఎవరిని కొడతాడో తెలియదు వాడికి. ఇట్లా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన సృహలో నేలో చేస్తున్నాడు. సృహలో ఉండేవాడు బాడు, ఎందుకంటే మళ్ళీ అతను గమనిస్తాడేమో, రేపు వాళ్ళకి మంచి రోజులు వస్తే మనం కొడతారేమో, ఇట్లుంటాయి. గుర్తు తెలియని వాళ్ళే పోతారు ఈ బ్యాచ్ అంతా, వాళ్ళకి ఏమీ అర్థం కాదు, చెప్పిన పని చేసి రావడం తప్ప. కాబట్టి నిజంగా జగన్ గారు చెప్పినట్టు ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడే ఉంటే ఏముంటుంది వాళ్ళకి సృహ. ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్డ్ తెలుగుదేశం లీడర్లు పోతే ఎంత కాదా తెలిసినవాడు కదా అన్న ఏందని వెళ్ళిపోడొస్తారు. కానీ సృహలో లేని అనుకో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపైన దాడిని మనం వ్యతిరేకిస్తాం. ఫిజికల్ అటాక్ ఎవరు కరెక్ట్ కాదు. బట్ ఆయన వేమిరెడ్డి ప్రశాంత్ గారి మీద చేసిన దాడి మాటలను వ్యతిరేకిస్తాం, ఆయన మీద కేసు పెట్టడానికి కూడా సమర్థిస్తాం. బట్ అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో దాడి విషయంలో వాళ్ళందరి మీద కేసు పెట్టాలి, లేకపోతే ఇది పరిణామకరంగా మారిపోతే ఇబ్బంది. అందువల్ల ప్రసన్న కుమార్ రెడ్డి వాడు ఉండుంటే, ఈ సోహలో లేని పోయి ఉంటే, ఇది ప్రమాదం జరిగి ఉంటే ఆయనకి ఏమై ఉండాలి, ఇది మంచిది కాదు. గన్మెన్ కూడా ఉండడు, ఎందుకంటే ఆయనకి మాజీ ఎమ్మెల్యే అయిపోయినాడు. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యాఖ్యలు కరెక్టే, కాబట్టి కేసుగా చూడాలి, రక్షణగా ఉండాలి. ఆ పద్ధతిలో బైపర్కేషన్ చేసుకోకపోతే ఇబ్బంది వస్తుంది. మిగతా అన్ని విషయాలు ఆయన వాళ్ళ పార్టీ నాయకులు కాబట్టి స్పందించుంటాడు. మరి ముఖ్యంగా రాజకీయ నాయకులు, రాజకీయ నేతలు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఆ ప్రోగ్రామ్ యొక్క పేర్లు చాలా అట్రాక్టివ్ గా ఉంటూ ఉంటాయి. ఆ నేమ్ సక్సెస్ అయింది అంటే మొత్తం ఆ టూర్ అంతా సక్సెస్ అయినట్టుగానే మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు పిఎస్సి సమావేశంలో కూడా సమర భేరి అనే పేరుతో ప్రజల్లోకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు వచ్చిన వార్త, ఏం చెప్తారు? ఖచ్చితంగా అరెస్టులు, కేసులు, ఇట్లాంటి గొడవలు, అరెస్ట్ చేయబోతారేమో అన్న ఆరోపణలకి విరుగుడు సమరమే. ఎవరి మీద సమరం? ప్రభుత్వం మీద సమరం. ఎవరి కోసం సమరం? ప్రజల కోసం సమరం. ఇది పర్ఫెక్ట్లీ రైట్, కరెక్ట్. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు మద్యం కేసు, జగన్ గారు అరెస్టు, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకునేసినాడు వాళ్ళు, అదేమి లేదని వీళ్ళు, జనంకి అర్థం కాదు. ఇది ఇద్దరు ఎంజాయ్ చేస్తారు, ఏదో తిట్టుకుంటున్నారులే అనుకుంటారు. అదే జనం సమస్యలు, అది ఫీజు రీయింబర్స్మెంట్ అన్నావా, రైతు సమస్య అన్నావా, మిర్చి సమస్య అన్నావా, ఏదైనా సరే వారి పేరుతో సమరం నిర్వహిస్తే ప్రభుత్వానికి ప్రజలు ఏమనుకుంటారు, మా కోసం పోట్లాడుతున్నారు. ఆ క్రమంలో కేసులు పెట్టినా ఇంకోటి జరిగినా మా కోసం అరెస్ట్ అయినా అనుకుంటారు. రెండోది ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ప్రజల సమస్యల మీద ప్రభుత్వం మీద సమరం చేయడం ద్వారా సమాజానికి మంచిది, రాజకీయంగా వీళ్ళకి మంచిది. ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షంగా వీళ్ళపైన అటాక్ చేస్తుందో దానికి ఇరుగుడు కూడా ఇదే. కాబట్టి ఈ ప్రభుత్వం మీద సమరమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న రైట్ మార్గం. బహుశా ఆ మార్గాన్ని వాళ్ళు ఎంచుకునే అవకాశం ఉంటుంది. అండ్ మరోపక్క నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు గవర్నర్ గారిని కలవడం కూడా, ఏంటి ఇంత సీక్రెట్గా కలిశారు, ఎందుకు కలిశారు, అంటే వీళ్ళ మీటికి సంబంధించిన కారణాలు ఏంటి? రకరకాల ఊహాగానాలు ప్రస్తుతం ఏపీలో హల్చల్ చేస్తున్నాయి. మీ ఉద్దేశంలో ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా అది ఒక పెద్ద వార్త, దాని చుట్టూ వెంటనే డిమాండ్. తెలుగుదేశం పార్టీ వల్లరామయ్య గారు కూడా స్పందించినట్టున్నారు. ఎందుకు కలిసారో మాకు చెప్పాలి, మీకు ఎందుకు చెప్పాలి, గవర్నర్ గారు చెప్తాడు, మీకు చెప్పేది మీకే చెప్తాడు పబ్లిక్ గా. గవర్నర్ చెప్పింది కూడా మీకు చెప్పాలనా? గవర్నర్ కలిసింది నిజమైతే, గవర్నర్ కలిశారు కదా, ఆయన ఏదైనా చెప్పుంటే మీకు చెప్పదలుచుకుంటే గవర్నర్ చెప్తాడు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికి కంప్లైంట్లు వచ్చినాయి, దీన్ని చూడండి అంటాడు, ఏం కొట్టారు, పంపిస్తాడు. జగన్ గారు ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది, ప్రభుత్వం పైన విమర్శ చేయదలుచుకుంటే గవర్నర్ కి రిప్రజెంటేషన్ ఇస్తాడు. ఆ రిప్రజెంటేషన్ గవర్నర్ సంబంధిత అధికారులు పరిశీలించి పంపిస్తారు. అది రొటీన్ ప్రాసెస్. కానీ వీళ్ళు బాధ ఏంటంటే త్వరగా గవర్నర్కి ఏం పంపలా. రెండో జగన్మోహన్ రెడ్డి గారు ఇరిటేట్ చేయడం బాగా అలవాటైంది రాజకీయ ప్రత్యర్థుల్ని. ఆయన ఆడ ఏం మాట్లాడాడో బయటికి చెప్పలేదు. దీంతో వీళ్ళు ఊహలు ఏం మాట్లాడేస్తుంటాడు. ఎందుకంటే నజీర్ గారు పెద్ద మనిషి, ఆయన నాన్ కాంట్రవర్షియల్ మాజీ సుప్రీంకోర్టు జడ్జి కూడా. జగన్ గారు ఉన్నప్పుడు కూడా ఆయన గవర్నర్, గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసినాడు. లేకపోతే గతంలో పాత పరిచయాలు ఉన్నాయి కదా, ఏమైనా మాట్లాడేస్తుంటారేమో, ఏమన్నా, ఇది ఆతృత ఎక్కువ. ఏమి ఆయన చెప్పకపోతే జగన్ గారు ఎందుకో కలుసుంటాడని ఒకరోజు డిబేట్లు పెట్టుకునేందుకు పనికొస్తుంది. నేను అనుకుంటున్నా భారతీ గారితో కలిసి వెళ్ళారు కాబట్టి నిస్సందేహంగా అది కర్కస్సీ బీటింగ్. నేను విన్నంత మేరకు గవర్నర్ గారి మధ్య స్వల్ప అస్వస్థతకు గురైనట్టుగా నేను విన్నా. టీవీలో పత్రికలో చూశాను, రైట్ ఆర్ రాంగ్.
కాబట్టి గవర్నర్ కావడం ఒక అంశం అయితే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే గవర్నర్ ఉన్నారు కాబట్టి గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేశారు. కాబట్టి సహజంగా ఆ పరిచయాలు ఉన్నాయి కాబట్టి కర్కసి కాల్ పలకరించడానికి మాత్రం వెళ్ళాడు. ఎందుకు నేను అనుకుంటున్నానంటే, భార్యను తీసుకెళ్ళాడు. పొలిటికల్ ఇష్యూ అయితే ఆయన భార్యను తీసుకెళ్ళాడు. ఎప్పుడు గవర్నర్ గారిని కలిసేటప్పుడల్లా అంటే గుడ్ రిలేషన్స్ కర్కసి మీటింగ్కే శ్రీమతి వైఎస్ భారతి గారిని జగన్ గారు ఎప్పుడు ఎండబెట్టుకోబోతాడు. పొలిటికల్ విషయంలో భారతి గారిని అసలు తీసుకునే వెళ్ళడు. ఆయన ఎప్పుడు తీసుకెళ్ళి ఒక ఆగస్టు 15 ఒక కల్చరల్ ఇట్లాంటి వాటికే తీసుకెళ్తాడు. ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసి గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు అంటే కుశల ప్రశ్నలు వేసుకుంటారు. ఎలా ఉంది సార్, ఆరోగ్యం ఎట్టుంది, మేడం ఎట్టున్నారు, మీరు ఎట్టున్నారు. ఇది రామయ్య గారికి ఎందుకు చెప్తారు? వాళ్ళు కుశల ప్రశ్న చేసింది రామయ్య గారికి తెలుగుదేశం చెప్తారా? గవర్నర్ గారితో వేసిన కుశల ప్రశ్నలు కూడా మీకు కావాలంటే ఏమంత ఆతృత, మీకు ఎందుకు అంత భయం? ఆయనకు భయమా మీకు భయమా? కాబట్టి జరగదు. కాబట్టి ఇంకో ప్రచారం కూడా జరుగుతా ఉంది. అదేంటంటే, ఆల్రెడీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కలిశారు. గవర్నర్ అనుమతి కావాలి. ఏది ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కేసుల్లో 17A ప్రకారం గవర్నర్ అనుమతి కావాలి. కాబట్టి ఆల్రెడీ చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు, ఏదైనా జరగబోతుందని నీకు ఏదో మెసేజ్ వచ్చినట్టుంది, అందువల్ల 17A గవర్నర్ అనుమతి ఇవ్వాలి కాబట్టి ఒక కాలో చేతిలో పట్టుకోను మీరు అనుమతి ఇద్దండి సార్ అని అడగడం కోసం పోయినాడు అని కూడా ఒక ప్రచారం నిన్నే స్టార్ట్ చేసేసినారు. పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక ప్రశ్న వస్తున్న అవుతుంది, మీరు కూడా అడగచ్చు, మరి చంద్రబాబు గారిని గవర్నర్ అడగకుండానే చేసేసారు కదా అరెస్టులు, తెలుగుదేశం పార్టీ అడిగింది కదా అని. కోర్టులు ఒప్పుకోలేదు దానికి. పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక లాజిక్ ఉంది. 17A అనేది ఎప్పుడు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు తర్వాత వచ్చింది. ఏదైనా ఒక జీవో, ఒక ఎసులుబాటు, ఒక చట్టం ప్రాస్పెక్టివ్ గా ఉంటుంది తప్ప రెట్రాస్పెక్టివ్ గా ఉండదు. అంటే గతాన్ని నుంచి ఉండదు, ఆ రోజు నుంచి ఉంటుంది. అంటే ఈ కేసు 17A ఏంటంటే ఎట్ల బట్టి అరెస్ట్ చేసేస్తే ఇబ్బంది వస్తుంది కాబట్టి గవర్నర్ హెచ్ఓడిగా నియమించింది గవర్నరే కదా ముఖ్యమంత్రిని, ఆయన అనుమతి తీసుకోవాలి అనేది క్లాజ్ రక్షణ కోసం. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ కేసులో అరెస్ట్ చేసినారు? స్కిల్ డెవలప్మెంట్ కేసులో. స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది 17Aకి ముందు వచ్చింది కేసు కాబట్టి ఇది వర్తించదు దానికని ప్రభుత్వం గట్టిగా వాదించింది. హైకోర్టు దాన్ని సమర్థించింది, జిల్లా కోర్టు సమర్థించింది, ఢిల్లీ కోర్టులో ఇంకా ఏమీ చేయాల్సలా ఈ 17A పైన. 1 year అయిపోయింది, 1.5 year 2 years అయిపోతాం చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి. కాబట్టి పాయింట్ ఏంటంటే, ఆ రోజు 17A వేరు, ఈ రోజు 17. అయితే 17A తర్వాత వచ్చిన ఏ కేసులో అయినా గవర్నర్ ని అడగాల్సిందే. కాబట్టి జగన్ అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందే. కాబట్టి పోయింటాడు ఈయన అంటాడు. నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారిని గవర్నర్ గారు అరెస్ట్ నుంచి కాపాడే పరిస్థితి చేయగలడా? ఇప్పుడు ఉదాహరణ, గవర్నర్ అనుమతి పంపిస్తారు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు మేము అరెస్ట్ చేసావు కదా, మీ నోటీస్ ఇస్తామని. ఆయన జనరల్ గా డౌట్ ఉంటే అడుగుతాడు, పిలిచి లెటర్లు కూడా రాయడు. ఎప్పుడైనా పొలిటికల్ డెసిషన్స్ కదా ఇది, వద్దు కావద్దు అని చెప్పాల్సింది గవర్నరు. పొలిటికల్ డెసిషన్ యాడ్ నుంచి వస్తుంది, హోంశాఖ నుంచి వస్తుంది. అది అధికారం. పొలిటికల్ డెసిషన్ ఈయన హోంశాఖకి నివేదిస్తాడు, హోంశాఖ ఇచ్చే ఆన్సర్ని బట్టి కూడా ఆయన వ్యవహరిస్తాడు. అది పొలిటికల్ ప్రాసెస్. పొలిటికల్ అంటే అది బీజేపీ తెలుగుదేశం అని కాదు, రాజకీయ పరమైన నిర్ణయం ఒక రాజకీయ నాయకుని అరెస్ట్ చేయాలంటే. కాబట్టి అది హోంశాఖ సలహా తీసుకుంటాడు. హోంశాఖ సలహా అంటే అమిత్ షా గారి సలహా, అంతే తప్ప ఈయన ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకోడు. పెద్ద పెద్ద విషయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతాడు. నా పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేనేజ్ చేసుకుంటే అమిత్ షా గారిని అడిగి మేనేజ్ చేయలేదు, నజీర్ గారి దగ్గరకు పోతాడా? డెసిషన్ మళ్ళీ ఆడ ఢిల్లీలో ఉంటుంది ఇట్లాంటి పొలిటికల్ డెసిషన్స్ తీసుకోవాలంటే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారితో వెళ్ళారంటేనే అర్థం అది రాజకీయ మీటింగ్ కాదు, కర్కసి కాల్. సహజంగా మీరు నేను ఎంత ఎన్ని రోజులు పరిచయాలున్నా మన యాన్న కూర్చున్నాం అంటే 4 నిమిషాలు రాజకీయాలు మాట్లాడుకుని ఉన్నాం. యాజ్ జర్నలిస్ట్ గా మీరైనా నేనైనా ఎంత కుశల ప్రశ్నలు వేసుకున్నా. అట్లే ఒక గవర్నరు, ఒక మాజీ ముఖ్యమంత్రి రాజకీయాలు మాట్లాడుకుని ఉంటారా? ఏమైంది సార్, అదేంటి సార్, ఇదేంటి అడుగుతారు. బట్ ఇది ప్యూర్లీ కుటుంబం. ఎందుకంటే భారతి గారు అదేవిధంగా గవర్నర్ గారు సతీమణి, జగన్ గారు గవర్నర్ గారు చాలా క్లోజ్. అంటే క్లోజ్ అంటే వ్యక్తిగతంగా చాలా గౌరవప్రదంగా ఉంటారు. ఎప్పుడైనా పాత వీడియోలు చూడండి మనం ప్లే చేసేటప్పుడు, గవర్నర్ గారు భారతి గారి దగ్గరికి, భారతి గారు జగన్ గారు వెళ్ళేటప్పుడు గవర్నర్ ఛాంబర్కి వాళ్ళ సత్యమని పక్కడే ఉంటుంది, ఈయన సత్యమని, ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకుంటూ వస్తారు. ప్యూర్లీ ఇది కర్కస్ మీటింగ్, ఆరోగ్య సమస్యలు మాట్లాడడం పోయాడు తప్ప రాజకీయ విషయాలు కాదు. కాదు ఎర్రగా వెళ్ళాడు కదా ఆయనంటే బయట మాట్లాడాడు. చంద్రబాబు గారు అయితే ఎక్స్ట్రా స్పందించుంటాడు, నేను గవర్నర్ గారు ఆరోగ్యాన్ని పరామర్శించడం జరిగింది, ఆయన బాగున్నాడని తెలిసింది, సంతోషం ఇచ్చాడు. ఈయన ఎప్పుడో ఎందుకు పోయాడో ఎవరికి తెలియదు. కాబట్టి ఆతృత, చెప్తాడేమో, రెచ్చగొడితే చెప్పేస్తాడేమో అని ఒక ఆనందం. వాళ్ళు చెప్పలేదనుకో, చెప్పలేదంటే అర్థం వేరే విషయాలు మాట్లాడమని రేపు నుంచి మాట్లాడతారు. కాబట్టి జగన్ గారు మాట్లాడితే ఒక సమస్య,
మాట్లాడకపోతే ఇప్పుడు నేను ఆరోగ్య విషయాలు మాట్లాడకపోయినా అనుకోండి, ఆ పైకి అది మాట్లాడినావు కానీ అసలు విషయం లోపల మాట్లాడు అది చెప్పు అంటారు. మన యాడికి అంతు కాబట్టి జగన్ గారు దేనికి చెప్పడు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళ ఆతృత తప్ప జగన్ గారు స్పందించారు. జగన్ గారిది ప్యూర్లీ కర్కస్ మీటింగ్ అని చూస్తాను నేను. అండ్ మరోపక్క ఏపీలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతుండడాన్ని చూస్తున్నాం. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లోనే ఉన్నారు. అండ్ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో 148 కోట్లు లంచం అడిగారు. అందుకే సింగపూర్కి సంబంధించిన కంపెనీలు ప్రతినిధులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారంటూ ఒక ట్వీట్ చూస్తున్నాం మనం. ఆ ట్వీట్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను చూశాను, తెలుగుదేశం పార్టీ అధికారికంగా చేసిందా సోషల్ మీడియాలో చూస్తాను, బాగా వైరల్ అవుతుంది. 148 crores ఏది సింగపూర్ ప్రభుత్వాన్ని అడిగినాడు. కాబట్టి వాళ్ళు అందులో భయపడిపోయి, అందులో సింగపూర్ ప్రభుత్వం 100% ఆనెస్ట్ ప్రభుత్వం, అంటే కరప్షన్ ఉండదు, జీరో కరప్షన్ ఉన్న దేశంగా సింగపూర్ మనం చూస్తాం. అట్లాంటి సింగపూర్ అడిగేసరికి వాళ్ళు భయపడిపోయి విత్డ్రా అయిపోయారు. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా అని విత్డ్రా అయిపోయినారు. ఆ రకంగా సింగపూర్ దేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య గుడ్ రిలేషన్స్ గారి పాడు చేసేసినాడు జగన్మోహన్ రెడ్డి అనేది చంద్రబాబు గారు గత కొంతకాలం ఆరోపిస్తుంది. మొన్న అనుకున్నా నేను సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లింక్ కార్డు ఉంటుంది, ఏది ఎట్లా అంటున్నాడు అనుకున్నా. మళ్ళీ అసలు విషయం ఇప్పుడు వాళ్ళు డబ్బు అడిగాడని ఈ రోజు చెప్పుకోవచ్చు, 143 కోట్లు అది బెయిల్లో అడిగాడట. నా పాయింట్ ఏంటంటే 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి, సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే సిఆర్డిఏ ఉందో దానికి ఎలాంటి పొత్తు కుదరలేదు. 14 నుంచి 19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సింగపూర్ లో ఒక కంపెనీతో, ప్రైవేట్ కంపెనీతో అసోసియేట్ అయినారు. ఆ రోజు ఈశ్వరన్ గారు మంత్రి గారు వచ్చారు కాబట్టి అది ప్రభుత్వం అందరు ప్రభుత్వంది కాదు, ఈశ్వరన్ గారు కొడుకో లేదా కుటుంబ సభ్యులు ఎవరో భాగస్వామ్యంగా ఉన్న కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అది. ఆ ప్రైవేట్ కంపెనీతో ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్మెంట్ దాంట్లో వాళ్ళని ఒక అసోసియేషన్ గా పెట్టుకుంటూ వాళ్ళని ఒక ఒప్పందం చేసుకున్నారు. కొంత అమౌంట్ ఆఫ్ ల్యాండ్స్ వాళ్ళకి ఇస్తే ఆ ల్యాండ్స్ డెవలప్మెంట్ చేసి దాని ద్వారా వచ్చే ఆదాయం వాళ్ళకి కొంత వీళ్ళకి కొంత షేర్ అన్నారు. ఇది ఒప్పందం. అంటే సింగపూర్ లోని ప్రైవేట్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏకి ఒప్పందం. అది తప్పు కూడా కాదు, ఒప్పందంలో తప్పుంటే మాట్లాడచ్చు కానీ ఒప్పందం చేసుకోవడం తప్పు కాదు. కానీ ఏం చేసేసారు, ఆ రోజు నిస్సరణ వచ్చేసరికి మంత్రి సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారని చెప్పేస్తున్నారు. అసలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోలేదు. రద్దయినంత మాత్రం ఇంకా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చేరదు. రెండోది, ఒక దేశ ప్రభుత్వం ఇంకొక రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోదు, దేశంతో ఒప్పందం చేసుకుంటుంది. మరి సింగపూర్ ఒక దేశం కదా, వాళ్ళు భారతదేశంతో ఒప్పందం చేసుకుంటారు, రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంటారు. ఒకవేళ రాష్ట్రంతో ఒప్పందం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ పెట్టాలి కదా. ఇంత ప్రాసెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మెయిల్లో 148 కోట్లు పంపేయండి సార్ అంటాడు, అందులో సింగపూర్ ప్రభుత్వాన్ని. వాళ్ళు అలా పంపించే వాళ్ళు కేసు పెట్టకుండా ఆగుంటారు ఇప్పటివరకు. వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసుకుంటారు, మీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లెటర్ అడిగాడు ఎందుకని వాళ్ళపైన అవినీతి కేసు పెట్టకూడదు అని అడుగుంటారు వాళ్ళు. ఎప్పుడైందో 4, 10, 6, 7 ఏళ్ళు అవుతాను. కాబట్టి ఇప్పుడు ఎవరు చెప్పారో వీళ్ళకి ఏం ఆధారం ఉందో మనకు తెలియదు. కాబట్టి ఇది ఒక దేశం కాదు, ఇంకా దేశ సంబంధాలు చెడిపోవు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, స్వర్ణ గారు బేసిక్ గా రాజధాని పైన 2 పాయింట్లు. ఒకటి, హైదరాబాద్ మహానగరంగా అమరావతిని చేయాలని సింగపూర్ కంపెనీని ల్యాండ్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ చేసి అమ్మి వాళ్ళు కొంత మనకు కొంత పెట్టుకునేట్టుగా డెవలప్మెంట్ చేసుకునే విధంగా చేయడం అనేది 2. ఈ రెండింటినీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారికంగా వ్యతిరేకించింది. ఈ రెండింటినీ జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నప్పుడు వ్యతిరేకించాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఒకే చోట మహానగరం వద్దని జగన్ గారు అనుకున్నారు, బహిరంగంగా మాట్లాడినాడు. అది 3 క్యాపిటల్ ఫార్మ్ తీసుకొచ్చి ఈ సింగపూర్ కంపెనీకి సంబంధించి కూడా మనం ల్యాండ్ ఇవ్వడం ఏంది, మనమే డబ్బులు ఇవ్వడం ఏంది, వచ్చే ఆదాయంలో వాళ్ళకి సింహ బాగా పట్టుకోవడం, మనకేమి లేకపోవడం ఏంది, ఏమి దీనివల్ల దమ్మిడి ప్రయోజనం లేదు. అంటే వాళ్ళు ఏమైనా కంపెనీలు పెట్టి పెట్టుబడులు పెడతా అంటే ఓకే, ఒక బుక్ ఆఫ్ ల్యాండ్ ఒక 1000 ఎకరాలు 500 ఎకరాలు వాళ్ళకి ఇస్తారు, 2000 ఎకరాలు ఎంతో ఇస్తారు. దాన్ని వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఫ్లాట్లు వేసి కొన్ని నిర్మాణాలు చేసి అమ్ముతారంట. దానికి పెట్టుబడి మనమే పెడతాం. వాళ్ళు 10%, 20%. అంటే వాళ్ళు ఇంజనీరింగ్ ప్లాను, వాళ్ళు టెక్నికాలిటీస్, వాళ్ళు సింగపూర్ ఇది చేస్తారంట. దీనికి మన భారతదేశంలో ఆర్కిటెక్చర్ బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి దీనికోసం అంత ఈల్డ్ అవ్వాల్సిన అవసరం లేదు, అలాంటిది వద్దని నేను వెనక్కి వచ్చేసినాడు, అధికారికంగా వెనక్కి వచ్చేసాడని నిజమైనప్పుడు పోయి వాళ్ళు డబ్బు అడిగినాడు, వాళ్ళు ఇలేదు కాబట్టి వెనక్కి పోయినారంటారు. అంటే స్వర్ణ గారు ఒకటి గమనంలో పెట్టుకోండి, ఇన్ని రోజులు ఏమి ఆరోపించారు అమరావతి పైన? జగన్ కి అమరావతి అంటే ఇష్టం లేదు, జగన్ కి అమరావతి ధ్వంసం చేసేసినాడు. ఇది కదా ఇన్ని రోజులు మాట్లాడారు. మరి నిజంగా 143 కోట్లు ఆయన అడిగి ఉంటే ఈ 6-7 ఏళ్ళు గమ్ముంటారా మీరా? ఈ రోజు ఎందుకు వచ్చింది సబ్జెక్టు? 6 ఏళ్ళు ఎందుకు గమ్మునున్నారు అంటే అది లేదు, ఏదో వేసేది కాబట్టి వేసేయడమే. కాబట్టి నెంబర్ 1, దేశం రాష్ట్రం మధ్య ఒప్పందం జరగలేదు. ప్రైవేట్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం. ఆ ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకున్నాడు, అది రాష్ట్రానికి కానీ సిఆర్డీకి నష్టం అనుకున్నాడు, కాబట్టి వెనక్కి పోయినాడు. ఇన్ని రోజులు మీరు అదే చెప్పినారు,
ఆయన నష్టం అన్నాడు, మీరు ధ్వంసకాడు అన్నాడు. ఏదైనా సరే ఆయన అమరావతి ప్రాజెక్ట్ ఇష్టం లేదు, ఆ తరహా ప్రాజెక్టు. దానికోసం వెనక్కి వస్తే ఇన్ని రోజులు దానే చెప్పి మీరు ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ గా సింగపూర్ పోయిన వెంటనే ఆయన డబ్బు అడిగాడు కాబట్టి వెళ్ళిపోయినారంటే ఇది పూర్తిగా ఏదో ఒకటి ముద్దాయాలంటే వేయడం కోసం తప్ప ఇది వాస్తవం కాదు. ఓకే, మరోపక్క విశాఖలో రాజకీయాలు కాస్త ఆసక్తికరంగానే కనిపిస్తున్నాయి. ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య ఎవరైతే శ్రీభరత్ గారు అలానే పల్లా శ్రీనివాస్ గారి మధ్య ఒక రైవలరీ నడుస్తోంది. ఒక భూ కబ్జాకి సంబంధించి లేకపోతే భూదందా కొనసాగుతున్నాయంటూ డైరెక్ట్గా శ్రీనివాస్ గారే ఆరోపించడం. అంటే కూటమిలో భాగంగా ఉన్నారు కదా వీళ్ళు, ఏమంటారు మీరు? నీ శ్రీభరత్ గారు కానీ, రెండోది పల్లా శ్రీనివాసరావు గారు కూడా కొంచెం వివాదరహితులు, కొంచెం కామ్ గోయింగ్ పర్సన్స్, పెద్ద మనుషుల్లా ఉంటారు. ఆయనేమో కుటుంబ సభ్యుడు, ఈయనేమో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఇద్దరు కీలకమైన వ్యక్తి. నిజంగా సమస్య వచ్చింది లేదో మనకు తెలియదు కానీ పత్రికల్లో ఆ వార్తలు వస్తున్నాయి. వస్తే మాత్రం ఆ పార్టీకి ఇది కొంత ఇబ్బందికర వాతావరణం. ఎందుకంటే చెప్పాను కదా, ఆయనేమో బాలకృష్ణ గారికి అల్లుడు అనుకుంటాను, వివాదరహితుడు, ఆయన వ్యాపారస్తుడు, ఆయన పని ఆయన చేసుకోబోతాడు. రెండోది ఈయన పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లోకల్, కానీ ఇది కూడా వివాదరహితుడే. ఇట్లాంటి వాళ్ళ మధ్య వివాదం వస్తే అది పెద్ద సమస్యగా మారిపోతుంది. కాబట్టి సహజంగా తెలుగుదేశం పార్టీకి ఇది ఒక తలనొప్పి. ఇద్దరు ఇంపార్టెంట్ కాబట్టి, ఆయన పార్టీ పరంగా ఇంపార్టెంట్, ఈయన కుటుంబ పరంగా ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి. నిజంగా సమస్య ఉందా, పత్రికలో వచ్చిన వార్తేనా, లేదా వేరే విషయాలు ముందుకు వస్తున్నాయో తెలియదు కానీ విశాఖపట్నం చుట్టూ భూముల చుట్టూనే మొత్తం రాజకీయాలు నడుస్తూ ఉంది. అయితే ఒకటి నిజం, వీళ్ళిద్దరి మధ్య సమస్య ఎలా ఉందో తెలియదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో కానీ కూటమి మధ్య ఈ పదవుల పంపకాలు, ఈ డెసిషన్స్ మేకింగ్ వీటిలో మాత్రం స్టార్ట్ అయినాయి. అధికారం కదా, నువ్వా నేనా పంచుకోవడాలు, బాధ్యతలు తీసుకోవడాలు గొడవలు అవుతున్నాయి. అది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎంతో కొంత నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది సున్నితమైన సమస్య కాబట్టి ఎలా డీల్ చేస్తారో చూడాలి. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.